నెల్లూరు జిల్లా వింజమూరులో ఎంపీపీ మోహన్ రెడ్డిపై ఎంపీటీసీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వింజమూరులో 12 మంది ఎంపీటీసీలు ఉండగా 8 మంది మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రవేశపెట్టారు. తనను అవమానపరచాలని అవిశ్వాసం పెట్టారంటూ కూడా ఎంపీపీ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 2 గంటల సమయం ఇస్తే కూర్చుని మాట్లాడుకుంటామని ఆర్డీఓను కోరారు. తన పరువు తీయాలనే ఉద్దేశంతోనే ఎంపీటీసీలు ఈ నిర్ణయం తీసుకున్నారని, అవసరమైతే ఆత్మహత్య చేసుకుంటానని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుని తెచ్చిపోతే దాని బాధ్యత ఎమ్మెల్యే గారు మీ పొత్తుకు మీ 8 మంది బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే. అది వారికి రమ్మని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. వాళ్ళందరూ ఒకటే పార్టీనే కాదట్లా కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నాం. నేను సొసైటీకి ఇచ్చేదానికి రెడీ చెప్పంపిస్తే ఎట్ట తెచ్చుకోవాలి నాకు తెలుసున్నాడు. అంటే నన్ను అవమానం పాలు చేసి చేద్దామని ప్రిపేర్ చేశాను. నేను ఇస్తానన్నాను అతనికి. గుల్లిమరాల ఓబులెడ్డి ఒక పెద్ద మనిషిని పంపించారు నా దగ్గరికి. ఇస్తానన్నా. ఊళ్ళో చాలా మంది పెద్ద మనుషులు సాక్ష్యం దానికి. నేను ఇస్తానంటే కూడా కొందరు మాటలు చెప్పిన మాటలని నేను ఎట్టించుకోవాలో తెలుసు. బలవంతంగా అవమానంగా నన్ను దించాలని చేస్తాడు. దించితే సమయాన్ని దించాల్సిందే మీరు. నేను తెలుగుదేశం సీనియర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో నేను మొదటి పార్టీ మా డబ్బులు మాకు ఇచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీకి అన్యాయం జరిగితే ఆత్మహత్య చేసుకుని తెచ్చిపోతే దాని బాధ్యత ఎమ్మెల్యే గారు మీ పొత్తుకు మీ 8 మంది బాధ్యత వహించాల్సి వస్తుంది. అంతే. అది వారికి రమ్మని నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. వాళ్ళందరూ ఒకటే పార్టీనే కాదట్లా కూర్చొని మాట్లాడుకున్నాక నిర్ణయం తీసుకున్నాం. నేను సొసైటీకి ఇచ్చేదానికి రెడీ చెప్పంపిస్తే ఎట్ట తెచ్చుకోవాలి నాకు తెలుసున్నాడు. అంటే నన్ను అవమానం పాలు చేసి చేద్దామని ప్రిపేర్ చేశాను. నేను ఇస్తానన్నాను అతనికి. గుల్లిమరాల ఓబులెడ్డి